హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఒక మంచి కాంబినేషన్తో కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వెరైటీగా మునక్కాయ కాంబినేషన్లో మటన్ కర్రీ అండి. సో తప్పకుండా వీడియోని మిస్ అవ్వకండి, వీడియో తప్పకుండా చూడండి. కర్రీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బిఫోర్ కటింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చూసినాక ముందుగా మునక్కాయని ఈ విధంగా ఇలా ముక్కలుగా మీడియం సైజులో కట్ చేసుకొని కడిగి స్టవ్ మీద పెట్టేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఈ ముందుగా బాయిల్ చేసుకోవాలండి. సో ముందుగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే మనకి ఈజీగా కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. సో కాస్త ఉడికిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కలు వేసుకొని కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అది కాస్త మగ్గాలి. బాగా వేగిన తర్వాత మటన్ని యాడ్ చేసుకోవాలండి. మటన్ మేము ముందుగానే ఉడికించుకొని వేయించుకున్నామండి. సో వేయించుకొని ఆ మటన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది ఒకసారి కొంచెం బాగా కలిపి మూత పెట్టుకుందామండి. ఇది కాస్త మగ్గాలి. సో ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో చూసారుగా చక్కగా కొంచెం వేయిన తర్వాత వాటర్ని వేసుకుందామండి. మటన్ మునిగేంత వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకొని సో మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. సో చక్కగా మనకి మటన్ ఉడికేంత వరకు చూసారుగా దగ్గర పడాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. సో చక్కగా మనకి మటన్ అనేది ఉడుకుతుందండి. సో చక్కగా ఇప్పుడు ఏంటంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం 2 టేబుల్ స్పూన్లు అండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. సో చూసారుగా ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. తప్పకుండా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కదండి. మునక్కాయలను కూడా యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం మనం టేస్ట్ చూసుకుందామండి. సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూసుకొని సాల్ట్ కూడా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. సో ఇది కాస్త దగ్గర పడి కాస్త ఉడికేంత వరకు వెయిట్ చేయాలండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో చూసారుగా చక్కగా మనకైతే కర్రీ అయితే మనకి రెడీ అయిందండి. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో చక్కగా మనకి మటన్ ఫ్లేవర్ అయితే మనకి చక్కగా మునక్కాయలు కూడా చక్కగా పడుతుందండి. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మునక్కాయ కాంబినేషన్లో మటన్ మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిందండి. సో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.